SK1 న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా హెడ్లైన్స్. తాడిపత్రిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా 200 మందికి ఆహారం పంపిణీ నిర్వహించిన పట్టణ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. లాక్డౌన్లో భాగంగా ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు అందజేసిన ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు జావీద్, బాబా ఫక్రుద్దీన్. తాడిపత్రిలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించిన పట్టణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వంశీకృష్ణ. పేద ముస్లిం మహిళలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు పైలా నరసింహయ్య. కార్యక్రమంలో పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు. తాడిపత్రి నియోజకవర్గంలోని 5 అనాథ ఆశ్రమంలోని 200 మంది అవాతాతలకు అన్నదాన కార్యక్రమం. తాడిపత్రిలో కొనసాగుతున్న జర్నలిస్టుల భోజన పంపిణీ కార్యక్రమం. తాడిపత్రి పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా పట్టణానికి చెందినటువంటి వీరాభిమాని సుబ్బు 200 మంది పేదలకు ఆహారాన్ని అందించారు. జూనియర్ ఎన్టీఆర్ మీద అభిమానంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి అభిమాని లాక్డౌన్ నిబంధనలు గౌరవిస్తూ ఇంటికే పరిమితమై కరోనా మహమ్మారిని ప్రపంచవ్యాప్తంగా తరిమి కొట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్బు, కృష్ణతేజ, హరీష్, తరుణ్ రవి, కుమార్, బాబా, అనిల్, విజయ్, గోవింద్, మాబు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెప్పు తెలుసుకుంటా ఉంటాను. పట్రా ఆలోచిస్తున్నావు. అంత దూరమే నిలబడండి. అమ్మా ఏమన్నా ఇచ్చారా కాల్దండి నాన్న తమ్ముడు. మా అన్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేము ఆయన కోరిక మేరకు అన్నదాన కార్యక్రమం చేపిస్తున్నాం. 200 మందికి అన్నదాన కార్యక్రమం చేపిస్తున్నాం. ఇలా బర్త్డేలు ఆయన ఎన్నో జరుపుకోవాలని మా అందరి కోరిక. మీ పేరు? నా పేరు సుబ్బు, మా అన్న పేరు రవికుమార్, నా కృష్ణన్న మా అన్న, మా బావ గోవిందు, నా తమ్ముడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ మిగతా హీరోల ఫ్యాన్స్ కానీ అందరు లాక్డౌన్ పాటించండి. ఇంట్లోంటి బయట రాకుండా అందరూ సురక్షితంగా బాగుండండి. బయటకు వచ్చినాక మాస్క్ కంపల్సరీ పెట్టుకొని బయటికి రండి. మనం బాగుంటే అందరూ బాగుంటారు. జై ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే జై ఎన్టీఆర్.
కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం విలయతాండవం చేస్తున్న వేళ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఫ్రెండ్స్ అసోసియేషన్ తరపున తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు బియ్యం, చక్కెర, బ్యాళ్లు, గోధుమ పిండి, నూనె వంటి సరుకులను 200 మందికి అందజేశారు. రంజాన్ మాసం ఇంటి వద్దనే ఉంటూ భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండాలన్నారు. కరోనా మహమ్మారి మన దేశాన్ని, ప్రపంచాన్ని వీడిపోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జావేద్, బాబా ఫక్రుద్దీన్, ఫైరోజ్, నిజాం, షాకిర్, తంజుమ్ తదితరులు పాల్గొన్నారు. పొట్లం దే महबूब भी इधर देखो जरा, इधर देखो. पड़दाना फिर महबूब भी वरलक्ष्मी తాడపత్రిలో పెద్దిరెడ్డి పెద్దారెడ్డి అన్నగారు మన ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తాడపత్రి పట్టణంలో పలు ఏరియాలలో ఒక్కో ఇంటికి బియ్యం, గోధుమ పిండి ఇలా 120 ఇళ్లకు పంపిణీ చేయడం జరిగింది. జనము ఇంట్లలో నుంచి మేము ఈ సాయం చేయడం జరిగింది. మరి ఇది చూసి ఇది లాక్డౌన్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మరి ఇది చూసి ఇంకా కొంతమంది కూడా దాతలు ఎవరైనా చేయాలని మేము పదే పదే అందరినీ వేడుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకోండి, పేద ప్రజల్ని గుర్తించండి. డైలీ కూలికి పోతే కనుక వాళ్ళకు గడవదు. ఒక్కో 200-300 కూలి పోయి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. అందరూ ఇళ్లలోనే కూర్చున్నారు. దయచేసి వీళ్ళని గుర్తించి మా వంతు మేము సాయం చేసాం. మరి మిగతా దాతలు కూడా వాళ్ళ వంతు వాళ్ళు సాయం చేయాలని కోరుకుంటున్నాం. 120 మందికి పంచినాం. 120. మీ పేరేనా? నా పేరు బాబా. మేము ఇదే కాదు గతంలో కూడా పంచినాము. ఇది మేము 5వ దఫా పంచడము. మా ఇంకా ఈ లాక్డౌన్ ఇలాగే ఉంటే గిన మా శక్తికి మేరకు మళ్ళీ అయినా కూడా మేము పంచడానికి సిద్ధంగా ఉన్నాం. టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరు నట సామ్రాట్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 36వ జన్మదిన వేడుకలు తాడిపత్రిలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో తాడిపత్రి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున జూనియర్ ఎన్టీఆర్ 36వ పుట్టినరోజు సందర్భంగా 36 కుటుంబాలకు నిత్యావసర సరుకులను బడుగు బలహీన వర్గాల నిరుపేదలకు పంపిణీ చేశారు. ఈ నిర్వాహకులు మాట్లాడుతూ లాక్డౌన్ కార్యక్రమంలోనూ పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను దాదాపుగా 1000 కుటుంబాలకు పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే యాచకులకు భిక్షాటన చేయవారికి భోజనాలను గత 40 రోజులుగా పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున తమ వంతు సాయంగా ప్రజలకు ఏదో ఒక రూపంలో తోచిన రీతిలో సహాయం చేస్తుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వంశీ తదితర సభ్యులు పాల్గొన్నారు. Itu
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం విలేదానం చేస్తున్నాం ఇలా కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం విలేదానం చేస్తున్నాం ఇలా హింసరికులకు నిర్భాగ్యులకు నిరాశ్రయులకి తొలబడుతున్న వాళ్ళందరికీ ఎన్టీఆర్ ఫౌండేషన్ తరఫున నిత్యావసర సరుకులు కూరగాయలు బియ్యం అందజేయడం జరిగింది. 37వ జన్మదినం సందర్భంగా 37 కుటుంబాలు ఎంచుకొని తినడానికి తిండిలోకి ఇబ్బంది పడుతున్న నిర్భాగ్యులకి అందజేయడం జరిగింది. ఎన్టీఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఆల్రెడీ గత 35 రోజుల నుండి భోజనాలు అందజేస్తున్నాము. భోజనాలు పండ్లు ఆల్రెడీ 1000 కుటుంబాలకు కూరగాయలు అందజేశాము. పల్లెటూరు ఫౌండేషన్ తరఫు నుంచి ఒక 200 కుటుంబాలకి గుడ్లు కొడుగుళ్ళు కూడా అందజేయడం జరిగింది. మా అసోసియేషన్ మెంబర్స్ చాలామంది మాకు సహకరించారు. మాకు చేతనంత వరకు మేము ఇలాంటి కార్యక్రమం ఇంకా చేస్తున్నాము. పేరు వంశీకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము ఈరోజు వచ్చేసి 16 రకాల నిత్యావసర సరుకులు పంచాము, రైస్ పంచాము, కూరగాయలు ఒక 7 రకాల కూరగాయలు పంచాము. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నివారిపల్లి భోగసముద్రం గ్రామ పంచాయతీలో రాష్ట్ర వైసీపీ నాయకులు పైలా నరసింహయ్య పేద ముస్లిం మహిళలకు రంజాన్ మాసం సందర్భంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ బాటలో పయనిస్తున్న ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని పలు ప్రజా ప్రయోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లిం మహిళలకు తమ వంతు సాయంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నట్లుగా తెలిపారు. కరోనా వైరస్పై పలు జాగ్రత్తలు సూచించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు సహాయం చేస్తున్న వైసీపీ నాయకులు పైలా నరసింహయ్యను అభినందించారు. అలాగే ప్రజా సేవకు ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా డాక్టర్లకు, నర్సులకు, పోలీసు అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు పేరు పేరున అందరికీ రాష్ట్రమంతా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి కరోనా కష్టకాలంలో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలి, కొంతవరకు సాయం చేయాలని చెప్పేసి జగన్ గారి ఆదేశాల మేరకు మరి గన్నివారిపల్లి కాలనీలో అయితేనేమి, భోగసముద్రం గ్రామ పంచాయతీలు అయితేనేమి మరి బడుగు బలహీన వర్గాలకు కొన్ని విధాలుగా నిత్యావసర సరుకులు అందించడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ముఖ్యంగా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ముందుకు పోవాలా, మరి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ మరి వెంకటేశ్వర సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గన్నవారిపల్లి కాలనీలో ఉన్నటువంటి రంజాన్ పండుగ సందర్భంగా మా మండలంలో ఉన్నటువంటి పైలా నరసింహ గారు పేద ముస్లిం సోదరులకు ఈ నిత్యావసరకులు ఇవ్వడం జరిగింది. ఈ నిత్యావసరకులు సప్లై చేయడంలో నరసింహ గారు తీసుకున్న ఆసక్తిని ప్రజలందరూ హర్షిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఇంకా ఎవరైనా పేదలకు సాయం చేయడానికి అందరూ ఆపన్నహస్తం అందించాలని చెప్పి మీ పత్రికా విలేకరుల ద్వారా కోరుకుంటున్నాను. కరోనా నివారణ కోసం లాక్డౌన్ ప్రకటించడంతో తీవ్ర ఇబ్బందులు ఉన్నటువంటి తాడిపత్రి నియోజకవర్గంలోని 5 అనాథాశ్రమాల్లోని దాదాపు 200 మంది అవ్వాతాతలకు టీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిరంజీవి ధృవాంశ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అన్ని ఆశ్రమాల్లో బాబు తల్లిదండ్రులు, కడపలో ఉండే వేలూరు గిరీష్ రెడ్డి, హర్షిత గారు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారని ట్రస్ట్ చైర్మన్ తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి తెలిపారు. తాడిపత్రి పట్టణం కడప రోడ్డుకి చెందిన పులిగోర్ల గోత్రోద్భవులు చిరంజీవి వేలూరు రంగ ధృవాంశ్
జన్మదిన సందర్భంగా నాన్న శ్రీ వేలూరు గిరీష్ గారు, అమ్మ శ్రీమతి వేలూరు హర్షిత గారు మన ఆశ్రమ వృద్ధులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమం జరిపిస్తున్న చిరంజీవి వేలూరు గంగధృవానికి ఆశ్రమ వృద్ధుల తరపున ఆశీర్వాదాలు తెలియజేస్తూ వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ అన్నదాతలు 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 అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః ప్రజామ్యజ్ఞం చతుర్విధం బ్రహ్మాత్మనం బ్రహ్మహరిః బ్రహ్మజ్ఞో బ్రహ్మణామృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా అన్నపూర్ణే సదాపూర్ణే. లాక్డౌన్ జరిగి 7 వారాలు కావస్తున్నా తెరుచుకునే ఫ్యాక్టరీలు, షాపులు మూతపట్టడంతో నిరుపేదలు, నిరాశ్రయులకు సరైన భోజనం అందక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన జర్నలిస్టుల మిత్ర బృందం మా వంతు సహాయంగా ఒకరోజు వెజ్ బిర్యానీ, పెరుగన్నం, మరొక రోజు కలర్ రైస్, ఇంకొక రోజు ఎగ్ బిర్యానీ ఆహార పొట్లాలను నిరాశ్రయులకు పంచుతూ మానవత్వాన్ని చాటుకున్నారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వీరిని ఆదుకోగా తర్వాత మున్సిపల్ అధికారులు పంపిణీకి ఆంక్షలు విధించడంతో పంపిణీ కాస్త నిలిచిపోవడంతో నిరాశ్రయులు ఆకలి బాధలు మరింత పెరిగిపోయాయి. అటు ప్రభుత్వం కూడా వారికి ఆహారం అందించలేదు. వీటన్నింటినీ గుర్తించినటువంటి జర్నలిస్టుల మిత్ర బృందం 4వ రోజు కిచిడి, బుడత, 5వ రోజు ఎగ్ రైస్ వంటకాలను జర్నలిస్ట్ నిరాశ్రయులు ఉన్నటువంటి ఏరియాలకు వెళ్ళి స్వయంగా అందజేశారు. జర్నలిస్టుల మిత్ర బృందం కార్యక్రమాన్ని ప్రతిరోజు నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిబి మధు, కన్నా, నాగరాజు, సిద్ధ, నరేంద్ర, సంజీవ, సూర్యప్రకాష్, బాలాజీ, బబ్లు, రమేష్, మల్లికార్జున రెడ్డి, మల్లి తదితరులు పాల్గొన్నారు. పోలవరం నిర్వాసితుల పునరావాసం కోసం నిర్మిస్తున్న గృహాలను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెం విచ్చేసినటువంటి జలవనరుల శాఖ మంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ మరియు ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఈ సందర్భంగా రౌతుగూడెంలో అధికారులు, కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నిర్వాసితులకు జూలై 15 నాటికి సాధ్యమైనంత వరకు ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని ప్రభుత్వం కృషి చేస్తోందని, పోలవరం అంటే 2 కాలువలు కాదని 50,000 కోట్ల ప్రాజెక్ట్ అని, దాని వెనుక 1,10,000 పేద గిరిజన ఎస్సీ బీసీ కుటుంబాలు 60 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తూ దీనిపై ప్రేమను పెంచుకున్నారన్నారు. వీరందరూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. వీరి వెంట పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి శాసనసభ్యులు విఆర్ ఎలీజా ఉన్నారు. హౌసెస్ని కంప్లీట్ చేసి ఫ్లడ్ వచ్చే టైం కల్లా సబ్మర్జెన్స్కి వెళ్ళే హౌసెస్ని ఖచ్చితంగా కట్టి ఇవ్వాలన్న దీంట్లో ఈరోజు అన్నీ కూడా విజిట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కొంత హికప్ ఉందో లైక్ సిమెంట్కి సంబంధించి కరోనా, అలాగే శాండ్కి సంబంధించి, లేబర్కి సంబంధించిన అన్నీ కూడా సార్ట్అవుట్ చేసి బై జూన్ 30th కల్లా ఒక షేప్లా తీసుకొచ్చి జూలై 15th కల్లా కూడా హౌసెస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హౌసెస్ని ఫర్ ఎగ్జాంపుల్ 50,000 హౌసెస్ దాకా మార్చే నాకు ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంది ప్రభుత్వం. ఈరోజు ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా
జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పోలవరం అంటే ఇట్ ఈస్ నాట్ ఒక డ్యాము, 2 కాలువలు కాదు. పోలవరం అంటే డ్యామ్ ప్రాజెక్ట్ అంటే 50,000 కోట్ల ప్రాజెక్టు. దాని వెనకాల 1,10,000 పేద గిరిజన ఎస్సీ బీసీ కుటుంబాలు 50-60 సంవత్సరాలుగా తమ ప్రాంతం ఇది పుట్టి పెరిగి వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఈ ప్రాజెక్ట్ కోసం త్యాగం చేస్తున్న వాళ్ళందరి ఇది ఈ ప్రాజెక్టుతో ముడిపడి ఉంది. అట్లాంటిది ఈ ప్రాజెక్టులో ఏదైతే సింహభాగం అయిన 30,000 కోట్లకు సంబంధించి R&Rకి సంబంధించి దాదాపు ఇప్పటికి జరిగిన ఎంత పని జరిగిందంటే 15%. కానీ బాధ ఎక్కడ వస్తుందంటే పోలవరం అంటే ఒక డ్యాము, 2 కాలువలు, అది మేము కట్టేశాం, ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పుకుంటూ 1,10,000 కుటుంబాలలో కనీసం ఒక్క ఇల్లు కూడా గత 5 సంవత్సరాలలో మార్చిన వీళ్ళు ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే స్పష్టంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము హంగులు ఆర్భాటాలకి, వేస్టేజ్కి, ప్రచార ఆర్భాటాలకి ఖర్చు చేసే కరోనా వ్యాధిని జయించడంలో జిల్లా మరో ముందడుగు వేసింది. కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్న 4 వ్యాధిగ్రస్తులు ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు. మంగళవారం మిమ్స్ ఆసుపత్రి నుంచి ఒకేసారి డిశ్చార్జ్ కావడంతో ఈ వ్యాధిపై జరుగుతున్న పోరులో జిల్లా తొలి విజయం సాధించింది. వలస కార్మికుల రాకతో మే 6వ తేదీన తొలి కేసు నమోదు కావడం ద్వారా కరోనా జిల్లాను తాకింది. అయితే ఈ కేసులు బయటపడిన నాటి నుంచి జిల్లా అధికారులు మరింత కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టడం ద్వారా ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో సఫలమయ్యారు. వీరికి చికిత్స అందించిన డాక్టర్ సుబ్రహ్మణ్యం, హరికిషన్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అభినందించారు. ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంతో నెగిటివ్ రిపోర్ట్స్తో డిశ్చార్జ్ అయ్యి బయటకు వెళ్ళడం జరిగింది. మరి వారందరినీ ఆనందంగా ఇంటికి సాగనంపాలని జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, ఇతర జిల్లా అధికారులు మేము అందరు రావడం జరిగింది. వారికి ధైర్యాన్ని కలగజేస్తూ ఆరోగ్యంగా ఇంటి దగ్గర ఉండండి చెబుతూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 2,000 రూపాయలు, శానిటైజర్లు, ఫ్రూట్స్, మా మాస్క్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కరోనా వైరస్ పట్ల అవగాహన ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి తప్ప భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు దానికి సాక్ష్యం 4 వ్యక్తులు ఈరోజు నీలమ్మ,
అలానే మీరమ్మ, అప్పలనాయుడు, రాము నలుగురు కూడా ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వెళ్ళారు. వాళ్ళు 14 రోజులు ఉండవలసిన పరిస్థితిలో ఇంకా తొందరగానే మరి వైద్యులు చేసిన వైద్యానికి కానీ వారికి ఇచ్చిన మానసిక ధైర్యంతో కానీ ఈరోజు బయటకు వెళ్ళారనేది తెలియజేస్తూ ప్రభుత్వం ఈ వైరస్ కట్టడికి తగిన అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల సహకారం కూడా అవసరం ఉంది. ఎప్పుడైనా అనుమానం ఉండే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడిపత్రిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా 200 మందికి ఆహారం పంపిణీ నిర్వహించిన పట్టణ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. లాక్డౌన్లో భాగంగా ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు అందజేసిన ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు జావీద్, బాబా ఫక్రుద్దీన్. తాడిపత్రిలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించిన పట్టణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వంశీకృష్ణ. పేద ముస్లిం మహిళలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు పైలా నరసింహయ్య. కార్యక్రమంలో పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు. తాడిపత్రి నియోజకవర్గంలోని 5 అనాథ ఆశ్రమంలోని 200 మంది అవాతాతలకు అన్నదాన కార్యక్రమం. తాడిపత్రిలో కొనసాగుతున్న జర్నలిస్టుల భోజన పంపిణీ కార్యక్రమం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.